సెంట్రల్ కమిటీకి ఇప్పటి వరకు డైరెక్ట్గా సెంటర్ కాడికి పోయి ఫైరింగ్ చేసిన దాఖలాలు లేవండి. అంత పెద్దగా ఎవరు సాహసం చేయలేరు. రావాలంటే మా దగ్గర చాలా చాలా పెద్ద ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు 90 మంది ఉన్నా ఒకటే, వీళ్ళు 5 ఉన్నా ఒకటే. అది వీళ్ళేమో అడవిలో నేర్చుకుంటారు, వాళ్ళు ఎడారిలు నేర్చుకుంటారు. అట్లా ఎడారిలు నేర్చుకున్నది వేరే ఉంటుంది, ఫారెస్ట్ నుంచి కొట్టేది వేరే ఉంటుంది. వాళ్ళ ఆలోచన, వాళ్ళ విధానం వేరే ఉంటుంది. అటువంటి సిచ్యువేషన్లో మీ దగ్గరకు వచ్చి మీరు మిస్ అయింది ఏమైనా ఉందా? మా దగ్గరకు వచ్చి నాకు మిస్ అయ్యేది ఏం లేదండి. నేనున్నంతసేపు ఏం కాలేదు. కాకపోతే దగ్గర దరిదాపులు అవుతున్నాయి, కానీ మాకు అంతవరకు రాకపోయేటి. కానీ సెంట్రల్ కమిటీ మెంబర్లు కొంతమంది ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో చనిపోతుంటారు కదండి. చనిపోతున్నట్టే వాళ్ళు ఏదో వేరే స్కాడ్ల దగ్గర ఏదన్నా ఈ ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఏదన్నా వాళ్ళకి సరి చేయాలా, వాళ్ళు ఏదైనా బయటికి వెళ్దాం అనుకుంటారా, వాళ్ళు ఏంటి ఫ్యామిలీ ఎవరైనా ప్రేమించారా, ఎవరైనా నేను ఆ అమ్మాయి కమాండరు ఇంకో ఎవరన్నా డిప్యూటీ కమాండర్ని ఎవరన్నా లవ్ చేశారా, ఏంది ఈ సంగతి ఏంది, మరి వీళ్ళని విడదీద్దామా కలుపుదామా, దీన్ని ఏ ఆలోచన చేద్దాం అనే ఆలోచన మీద ఒకసారి ఒక అగ్రనేత సైడ్కి వెళ్ళిపోయి వాళ్ళకి ఏదో విచారించి వాళ్ళ విషయాలు మాట్లాడుకున్న తర్వాత క్రమంలో ఏదైనా జరిగితే జరగవచ్చు తప్ప పూర్తి ఇన్ఫర్మేషన్ లేదంటే ఆ బయట నుంచి వచ్చే ఫుడ్ ఏమన్నా, ఇప్పుడు బయట నుంచి వచ్చే ఫుడ్ ఎవరు తీసుకుంటలేరు ఈ లోపల. బయట నుంచి వచ్చే ఫుడ్ పాల ప్యాకెట్ కానీ, యాపిల్ కానీ, చేపలు కానీ, మటన్ కానీ, చికెన్ కానీ, దాంట్లో ఏమైనా ఇస్తే వాళ్ళు వండుకొని తింటే మూర్ఖత్వం ఎవరు కొంతమంది ఉంటారు. మూర్ఖత్వం దొరుకుతలేదు కదా, ఏదో ఒకటి వండండి అని దాంట్లో ఏదైనా మత్తు పదార్థం కలిపి దొరికితే తప్ప డైరెక్ట్గా వీళ్ళు వచ్చి సినిమా లెవెల్లో ఫైరింగ్ చేసేది ఉండదు. వీళ్ళు నక్సల్స్ కూడా వాళ్ళ మీద ఫైరింగ్ చేయాలని, నేను పోలీసులను చంపాలని ఉండదండి. వాళ్ళు ఒకవేళ ఫైరింగ్ చేసి చికా చేసినా మేము అప్పటికి మేము చాలా ఓపిక తప్పించుకుందాం అనే ఆలోచన పార్టీకి ఉంటుంది.